విశాఖలో గూగుల్కు భూ కేటాయింపు కూటమికి తలనొప్పిగా మారనుందా? ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నాయా? అక్కడి జనం ఏమంటున్నారు? మధ్యలో మతం ఎందుకొచ్చింది? బీజేపీ ఎందుకు కల్పించుకుంటోంది? అసలు ప్రాజెక్టుకు ఎదురవుతున్న అడ్డంకులేంటి? ఏపీలో కూటమి సర్కార్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. అదేవిధంగా ప్రచారం కూడా అదే రేంజ్ లో ఉంది. విశాఖకు గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్ని తీసుకొస్తోంది ప్రభుత్వం. అయితే ఆ సంస్థకు కేటాయించిన భూముల విషయంలో ఊహించని ట్విస్టులు ఎదురవుతున్నాయి. అవేంటి అంటే, ఈ ప్రాజెక్టు మధ్యలోకి మతం, మనోభావాల సమస్యలు ఎంట్రీ ఇవ్వడం ఊహించని పరిణామం. ఈ మత వ్యవహారం ముందు వివాదాలు చోటు చేసుకుంటాయో, కూటమిలోని మిగతా రెండు పక్షాల సంగతి ఎలా ఉన్నా బీజేపీ ఈ ఇరకాటం నుంచి ఎలా బయటపడుతుందోనన్న చర్చ మొదలైంది విశాఖ రాజకీయ వర్గాల్లో. గూగుల్ డేటా సెంటర్కు విశాఖలో 4 చోట్ల మొత్తం 400 ఎకరాల భూమి కేటాయించింది ప్రభుత్వం. ఇక్కడ అసలు సమస్య ఏంటి అంటే, గూగుల్కి స్థలం ఇవ్వడం సమస్య కాదు. దానికిచ్చిన స్థలంలో ఒక చోట ఇచ్చిన 150 ఎకరాలు సింహాచలం వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానానికి సంబంధించింది కావడమే వివాదానికి అసలు కారణం. మీరు పెట్టుబడులు తీసుకొస్తే తీసుకురండి, కంపెనీలు పెట్టించండి, అభివృద్ధికి మేం ఏమాత్రం వ్యతిరేకం కాదు. అదే సమయంలో అప్పన్న భూముల్ని అప్పనంగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడతామంటే ఊరుకునే ప్రసక్తే లేదంటూ తాజాగా విహెచ్పి ప్రభుత్వానికి లేఖ రాయడం కలకలం రేపుతోంది. అది కూడా డైరెక్ట్ గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఆ 150 ఎకరాల్లో పండించే పంటలు, వచ్చే ఆదాయాన్ని స్వామివారి కైంకర్యాలకు మాత్రమే వాడాలని, అంతే తప్ప ధర్మ వ్యతిరేకంగా గూగుల్కిస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదన్నది విహెచ్పి రాసుకొచ్చింది. ఇది న్యాయస్థానాల తీర్పులకు విరుద్ధం కనుక ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది విశ్వ హిందూ పరిషత్. ఇక్కడే బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాం కాబట్టి భూ కేటాయింపు నిర్ణయాన్ని వ్యతిరేకించలేక, ఇటు హిందూ ధర్మం ప్రకారం విహెచ్పిని కాదనలేక బీజేపీ నేతలు అయోమయంలో పడ్డారట. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు, పెట్టుబడులు వస్తున్నా ఆ విషయాన్ని ప్రచారం చేసుకోవడంతో బాగా వెనుకబడ్డారని ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న క్రమంలో ఏపీ బీజేపీ లీడర్స్ కు తలనొప్పిగా మారింది ఈ వ్యవహారం. విశాఖలోని ముడసర్లోవ ప్రాంతం వద్ద బీఆర్టీఎస్ కు ఆనుకుని సర్వే నంబర్ 275లో సుమారు 150 ఎకరాల దేవస్థానం భూములు ఉన్నాయి. ప్రస్తుతం వీటి విలువ 100 కోట్లలో ఉంటుంది. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటి అంటే, ఎక్కువ విలువ కాదు, అంతకు మించి మతం అనే రంగు పులుముకుంది. దేవస్థానానికి చెందిన గజం భూమిని కూడా విడిచిపెట్టేది లేదని నిబంధనలున్నాయని, ఆ సంగతి తెలుసు కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలనుకుంటే సహించేది లేదని అంటున్నారు విశ్వ హిందూ పరిషత్ నాయకులు. అదే సమయంలో హైందవ శంఖారావం తీర్మానం గుర్తులేదా అంటూ సూటిగా బీజేపీని ప్రశ్నిస్తోంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో దేవాలయ భూములను అభివృద్ధి అవసరాల కోసం వినియోగించుకుంటే అందుకు ప్రతిఫలంగా కేటాయించే ల్యాండ్ సైతం అదే స్థాయి ప్రయోజనకరంగా ఉండాలి తప్ప పనికిరాని భూముల్ని ఇస్తామంటే కుదరదని కూడా క్లారిటీగా చెప్పేస్తోంది విహెచ్పి. ఈ పరిస్థితుల్లో గూగుల్ భూ వ్యవహారం కూటమికి, ప్రత్యేకించి బీజేపీకి తలనొప్పిగా మారిందని అంటున్నారు. చూడాలి మరి ఈ వ్యవహారం ముందు ఇంకెంత దుమారం రేపుతోందో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.